థంబ్‌నెయిల్ చూసైతే వీడియోలోకి వచ్చేసి ఉంటారు కదా! మీరు చూసింది నిజమే అండి. కోర్సెరా వాళ్ళు ఫ్రీ కోర్స్ విత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది కూడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా సర్టిఫికేట్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ కదా! సో, మనమైతే ఇప్పుడు అది ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం పిన్ టు పిన్ చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయకుండా. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు కూడా అప్లై చేసుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మీరు క్రోమ్ ఓపెన్ చేసి కోర్సెరా అని టైప్ చేయండి ఫస్ట్. టైప్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా కోర్సెరా అని, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఇలా ఓపెన్ అవుద్ది. లేకపోతే సైన్ అప్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పక్కన సెర్చ్ బార్ ఉంది కదా రైట్ సైడ్, దాన్ని ఓపెన్ చేసి HTML అని నేనైతే సెర్చ్ చేస్తున్నాను. ఏదో కోర్సు ర్యాండమ్ అది సెర్చ్ చేసుకొని ఓపెన్ అయిన తర్వాత ఇది ఎన్రోల్ ఫర్ ఫ్రీ ఉంది కదా, అది నొక్కండి. కిందకి వెళ్ళిపోండి. బాటంకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మనకి సెలెక్టెడ్ కోర్స్ అని వచ్చింది కదా, కింద కంటిన్యూ టు అప్లికేషన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి వెల్కమ్ బ్యాక్ అది ఇది వస్తుంది. ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి, 0 పెట్టేసుకోండి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఎంప్లాయీ అయితే ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి పెట్టేసుకోండి. రీజన్ యూ అప్లైడ్ ఫర్ ఎయిడ్ అంటే అక్కడ మీరు ఎందుకు అప్లై చేస్తున్నారని చెప్పేసి రాయాలి. అది మీరు చాట్‌జిపిటీలో అయినా పెట్టొచ్చు, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి డైరెక్ట్గా. చేసుకున్న తర్వాత కింద బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ రివ్యూడ్ మై ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు డేట్ అని దాన్ని టిక్ మార్క్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ హౌ మచ్ కెన్ యూ పే ఫర్ యువర్ సెలెక్టెడ్ కోర్స్ అని ఉంది కదా, అది మొత్తం 0 పెట్టేసేయండి. లేకపోతే మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత పెట్టేసేయచ్చు, అసలు 0 పెట్టేసుకోండి. తర్వాత కింద విల్ యువర్ సెలెక్టెడ్ కోర్స్ హెల్ప్ విత్ యువర్ గోల్స్ అని ఉంది కదా, అది కూడా మీరు చాట్‌జిపిటీ పెట్టేసేయచ్చు 150 వర్డ్స్. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, దాన్ని యూజ్ చేసుకోండి. కింద అయితే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఐఎమ్ షేరింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ మై అప్లికేషన్ ఐ కమిట్ టు ఫినిషింగ్ మై కోర్సెరా కోర్స్. వాటిని రెండింటిని టిక్ మార్క్ పెట్టేసేయండి. తర్వాత కింద వచ్చేసరికి ప్లీజ్ టైప్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఉంది కదా, కింద అయితే మనకి ప్లీజ్ టైప్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఉంది కదా, ఐ అగ్రీ టు ద టర్మ్స్ అబో, అది నేను వీడియోలో చేసినట్టు మీరు టైప్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టేసాను రివ్యూ కొట్టేసిన తర్వాత మనకు అప్లికేషన్లో మనం ఏమేమి పెట్టామో అవన్నీ కనిపిస్తాయి. అవన్నీ చూసుకొని మీరు మొత్తం ప్రైస్ 0 పెట్టేసారు లేదా అదంతా తెలుసుకొని సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్లో మీకు 15 డేస్ తర్వాత మీకు ఆ కోర్స్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట మీకు. సో అప్పటి నుంచి మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు కోర్సు నుంచి. సో ఈ వీడియో మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. యూజ్ అవుతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.